అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి వాస్తవమైన అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఈపీఎఫ్ఓ యూఏఎన్ యాక్టివేషన్ గడువు పెంపు, ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్ గడువును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరో 15 రోజులు పొడిగించింది. ఈ గడువు నవంబర్ 30తో ముగిసింది. మరి ఈ గడువును ఈపీఎఫ్ఓ డిసెంబర్ 15 వరకు పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్గా ఉండాలి. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్కు సంబంధించి గడువు పెంచినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. యాక్టివేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరింది. ప్రభుత్వం బడ్జెట్లో 3 ఈఎల్ఐ స్కీమ్స్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ఏలో తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి వారికి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. దీన్ని 15,000 వరకు 3 వాయిదాల్లో ఇస్తారు. ఇక ఈఎల్ఐ గురించి ఇక్కడ పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈఎల్ఐ పథకం అంటే ఏమిటి? 2023-24 కోసం యూనియన్ బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అధికారిక రంగ ఉపాధిని ప్రోత్సహించడం కోసం 2 ఏళ్లలో 20 మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకం 3 విభాగాల్లో ఈ పథకం అయితే అమలుపరుస్తారు. ఈఎల్ఐ స్కీమ్ ఏ కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన ఉద్యోగులకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీగా 1 నెల వేతనాన్ని అందిస్తుంది. 3 వాయిదాల్లో అందించబడిన ఈ ప్రయోజనం అయితే అందించబడుతుంది. మరి ఈ ప్రయోజనం గరిష్ట పరిమితి 15,000తో ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది. అర్హత పొందాలంటే ఉద్యోగి నెలవారీ జీతం 1,00,000కు మించకూడదు. ఇక స్కీమ్ బికి సంబంధించి 3 ఏళ్ల ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ హిస్టరీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయర్ల కోసం ఉద్దేశించబడింది. యజమానులు కనీసం 50 మంది కొత్త ఉద్యోగులను లేదా వారి శ్రామిక శక్తిలో 25% మందిని తప్పనిసరిగా నియమించుకోవాలి. ప్రోత్సాహకాలు 4 సంవత్సరాల్లో పంపిణీ చేయబడతాయి. 2 సంవత్సరాలకు 24% వేతనాలు, 3వ సంవత్సరంలో 16%, 4వ సంవత్సరంలో 8%. ఉద్యోగులు నెలకు 1,00,000 వరకు సంపాదించాలి. స్కీమ్ సి అనేది అన్ని రంగాల్లో అదనపు ఉపాధికి మద్దతుగా రూపొందించబడిన ఒక కేంద్రీకృత కార్యక్రమం. ఇది 1,00,000 వరకు నెలవారీ జీతంతో కవర్ చేస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం వారి ఈపీఎఫ్ఓ చెల్లింపులకు సహకరిస్తూ 2 సంవత్సరాల పాటు అదనపు ఉద్యోగికి నెలకి 3,000 వరకు యజమానులకు రీయింబర్స్ చేస్తుంది. ఇక ఈ విధంగా ఈఎల్ఐ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు ఉద్యోగులు ఇప్పుడు ఏం చేయాలంటే ఈఎల్ఐ కోసం యూఏఎన్ లింక్ చేయడానికి గడువు దాటిపోయి ఎవరైనా అప్లై చేసుకోలేకుండా ఉన్న వారి కోసం ఇంకా డేట్ అయితే పొడిగించారు. డిసెంబర్ 15 వరకు ఈపీఎఫ్ఓ పోర్టల్లో యూఏఎన్ని యాక్టివేట్ చేయాలి. ఈఎల్ఐ పథకాల అమలు గురించి ఇంకా తెలియజేయబడినందున పోర్టల్ ఇంకా ఏర్పాటు చేయబడలేదు. తప్పనిసరిగా యూఏఎన్ పూర్తి చేయడానికి కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా యూఏఎన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కేవైసీ సెక్షన్ కింద ఆధార్ని లింక్ చేయవచ్చు. మరియు మీ బ్యాంక్ వివరాలు అప్డేట్ అయ్యాయని నిర్ధారించుకోండి. సహాయం కోసం మీ యజమానులతో, మీ కంపెనీతో కమ్యూనికేట్ చేయడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వారు మీ యొక్క అప్డేట్లను సులభతరం చేస్తారు. ఏమైనా అవసరమైన ఆమోదాల కోసం ఈపీఎఫ్ఓతో కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. లేకుంటే మీ దగ్గరలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాలను కూడా సందర్శించవచ్చు. లేదా మార్గదర్శకత్వం కోసం ఈపీఎఫ్ఐ జిఎంఎస్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా ఫిర్యాదులను చేసుకోవచ్చు. ఉద్యోగుల ప్రయోజనాల్లో అంతరాయాలను నివారించడానికి యజమానులు ఈ ప్రక్రియను ముందస్తుగా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ పివి రమణమూర్తి అయితే అన్నారు. ఈ విధంగా మీరందరూ కూడా ఇంకెవరైనా యూఏఎన్ యాక్టివేషన్ గడువు పొడిగించారు కాబట్టి వెంటనే దీన్ని అప్డేట్ అయితే చేసుకోండి. ఇవి ఈఎల్ఐ స్కీమ్స్ సంబంధించి 3 ముఖ్యమైనటువంటి స్కీములు. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు మా ఛానల్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.